ప్రతి ఒక్క సాంగ్ అంటే కొన్ని రోజులకు ఒక్కొక్క సాంగ్ చేంజ్ చేసి చాలా బాగా తీస్తారు కాబట్టి అనిరుద్ధ్ గారు ఇరగదీస్తున్నారని చెప్పుకుంటారు. అంటే బ్యాక్గ్రౌండ్ అదంతా బ్యాక్గ్రౌండ్ సెట్ బాగుందన్నా, ఓకే బాగా అనిపించింది. అండ్ స్టెప్స్ బాగున్నాయన్న, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, అండ్ వాళ్ళిద్దరు జోడీ బాగుంది. తలపతి విజయ్ స్టెప్పులు కాపీ కొట్టారు. తలపతిని వాళ్ళని వీళ్ళని కాపీ కొట్టే కర్మ మనకి ఎందుకన్నా. మన ఇండస్ట్రీలోనే చాలా మంచి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నారు. మన కొరియోగ్రాఫర్స్ ని వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు చేయించుకుంటున్నారు. సో మనం ఎవరి కాపీ కొట్టడం కాదు, మన నుంచి వాళ్ళు కాపీ కొట్టే రేంజ్ లో ఉన్నారు. ఓవరాల్ గా సాంగ్ ఒకటే చెప్తున్నా, దావుడి అన్న సాంగ్ పేరు కూడా వస్తలేదు కానీ ఇచ్చి పడేశారు నా సాంగ్ కావచ్చు. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నియర్లీ 6 years తర్వాత వచ్చిన సాంగ్ ఇది. సో దీన్ని బేస్ చేసుకుంటే నాకు ఓవరాల్ బాగా అనిపించింది. ఇంకోటి జాన్వీ గారు అసలు వేరే లెవెల్ అనిపించారు నాకు. జాన్వీ కపూర్ చూసారు కదా దేవర ఫస్ట్ గ్లిమ్స్. ఓకే, ఆ ఎర్ర సముద్రం ఆ సీన్లు అన్ని ఎలా అనిపించాయి దేవరాల? వాటి గురించి నేను అంటే ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. బట్ నియర్ బై మూవీ ఉంది కాబట్టి వెయిటింగ్, అది ఒకటైతే చెప్తాను. ఫ్యాన్స్ లాగా నేను కూడా ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. కానీ నేను చెప్తున్నానుగా, నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే సింగిల్ గా ఎన్టీఆర్ గారి స్క్రీన్ పైన కనిపించి చాలా డేస్ అయ్యాయి, నియర్లీ 6 years. చాలా వెయిట్ చేస్తున్నాను. ఆయన మేనియా అంటే డాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఇవి చూడడానికి చాలా వెయిట్ చేస్తాను. ఎప్పుడు చేస్తాము, దసరా చేస్తాము, కానీ ఈసారి ముందుగానే చేయడం జరిగింది. సో ముందుగానే చేసి ఆచారాన్ని తెరదింపినటువంటి సినిమా ఏదంటే దేవర. అర్థమైందా? ఇది దేవర. ఆయుధ పూజ అప్పుడే కాదు, ఎప్పుడైనా చేయొచ్చు అనేటువంటిది ఈ సినిమా ద్వారా. ఆయన మన వేరే ప్రపంచం అని చెప్పినారు కదా. నిజంగా మీకు ఇంకో విషయం చెప్తా, వేరే ప్రపంచం నిజంగా చెప్తున్నా, ఇంతవరకు సీ బ్యాక్డ్రాప్ లో రాలేదు కదా. ఆ చూడండి, ప్రపంచం చూడండి. నేను షూటింగ్ లోకి వెళ్ళి చూసా, బా ఎక్సలెంట్ అన్న సాంగ్ అంటావు. మరి నా ఎక్కడైనా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేద్దాము కూడా లేకుండా చేసినాడు సాంగ్ కి, ఆ విధంగా చేశారు. అండ్ ఓవరాల్ గా రాను ఇంకా యంగ్ అవుతున్నాడు, యంగ్ టైగర్ యంగ్ అవుతున్నాడు. కానీ తప్పిస్తుంది ఎన్టీఆర్ స్టెప్ ఎలా, ఆయన స్టెప్లకు మనం జడ్జ్ చేసేంత కెపాసిటీ మనకు లేదన్నా. అర్థమైందా? మనం ఎందుకంటే నాకు డాన్స్ కూడా రాదు. ఆయనకు ఇండస్ట్రీలో డాన్స్ చేయగలిగిన వ్యక్తులు ఆయన ఒకరు ప్రముఖులు. ఏళ్ళ మీద లేకపోతే డాన్స్ ఎవరు చేస్తారు అనేటువంటిది. అందులో మన ఎన్టీఆర్ కూడా ఒకరు. అర్థమైందా? జూనియర్ ఎన్టీఆర్ అంటే నిజంగా చెప్తున్నానా, ఒక కొత్త లుక్ ఇచ్చారు, ఒక సైలెంట్ గా ఇచ్చారు, సైలెంట్ గా కిల్ చేశారు. ఆయుధ పూజని ఇప్పుడే చేయండి అనేలా చేసేసారు. సో అది